అమ్మ పోలవరం ప్రాజెక్టు 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మీకు అర్థమవుతుందా? మీరు నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వరు? వఫ్కు ఎందుకు ఇవ్వలేదు కవరేజ్? ఇవ్వలేదండి, నాకు అనిపించలేదు. ఏదమ్మా నాకు ఈనాడు పేపర్ ఎక్కడుంది? ఈనాడు పేపర్ ఉందా? పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం, ఒక్క నిమిషం. ఇది నా ఆక్రోశం అండి, వినండి. దిస్ ఇస్ నాట్ రైట్ కదా. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడితే మీరు ఎందుకు కవరేజ్ ఇవ్వటం లేదు అని అడుగుతున్నాను నేను. అంతేనా? జన్మలో ఒకేసారి మాట్లాడాలా వక్ఫ్ గురించి? మాట్లాడకూడదా? ఒక్క నిమిషం. ఈనాడు సునీతను చంపరని గ్యారంటీ ఏంటి? ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి? జ్యోతి చూపించండి, మిగతా పేపర్లు ఏమన్నా. అరే పార్లమెంటులో అన్ని గంటల పాటు సో మెనీ మెంబర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద వక్ఫ్ బోర్డ్. ఎంతమందికి అన్యాయం జరుగుతుందండి, అది కవర్ చేయరా? అవినాష్ని అధికారులని అవినాష్ బెదిరించాడు. ఇది ఏబిఎన్ అంటే జ్యోతి. మళ్ళీ పక్కన ఇది ఆంధ్రజ్యోతి. తల్లి చెల్లి మోసం చేశారు, దాని కిందే అధికారులకు అవినాష్ బెదిరింపు. వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్, ఒక్క వర్డ్ ఎవరైనా ఒక్కరన్నా కవర్ చేశారండి? ఇది అన్యాయం కాదా? మీరు ఆలోచించుకోండి, ఇది అన్యాయం అవునా కాదా? లేదమ్మా, ఏమో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్ అబౌట్, బట్ నాకైతే ఈరోజు కనిపించలేదు. సో నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు? నేను అవినాష్ గురించి మాట్లాడడానికా? అదే ఎందుకు కవర్ చేశారంటున్నా నేను. అది నా కంటెన్షన్. ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు. సో ఈసారి కనుక మీరు కవర్ చేయకపోతే పోలవరం, ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పను. డీలా? అది చెప్పండి, నాకు డీల్ అని చెప్పండి. ఓకే, ఈనాడు ఎవరున్నారు ఇక్కడ? ఓకేనా? రేపు మీరు పోలవరం గురించి నన్ను కవర్ చేయకపోతే మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా నేను జీవితంలో సమాధానం చెప్పాను. టీవీ5 ఎవరమ్మా? ఓకేనా? ఏబిఎన్ ఎవరు? మిగతా వాళ్ళమ్మా? ఎవ్రీబడి ఓకే? ఆర్టీవీ ఓకే? ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు కవర్ పోలవరం. సో నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు కవర్ చేస్తారు అని నాకు మాట ఇస్తున్నారు. ఓకే, నేను ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు నాకు కవరేజ్ ఇస్తున్నారు పోలవరంతో సహా. ఓకేనా? ఆ పక్క మీడియా వాళ్ళు లేరు, మీరంతా వీడియోగ్రాఫర్లు. ఈ కండిషన్ మీద ఏమో ఆన్సరింగ్. ఓకే.